ఏపీ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఆల్రెడీ మేము ఏపీ సెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇఫ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో చూస్తూ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా మా టీం అనేది ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మా ద్వారా చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ వచ్చేసి ఏపీ సెట్కి సంబంధించి ఏపీ సెట్లో ఏ సబ్జెక్ట్స్కి సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఆ యొక్క సబ్జెక్ట్స్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చేసి మనం ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ప్రతి టాపిక్ సంబంధించిన డౌట్స్ అయితే క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఏపీ సెట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మీరు ఆ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము చేస్తున్న సెకండ్ వీడియో ఏపీ సెట్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు నోటిఫికేషన్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే. అండ్ ఆ తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9th జనవరి 2026 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 9th ఫిబ్రవరి 2026 అయితే లాస్ట్ డేట్. ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 9th ఫిబ్రవరి 2026 అయితే మనకు లాస్ట్ డేట్. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1600 రూపీస్ అనేది పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1300 రూపీస్ అనేది పే చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ థర్డ్ జెండర్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 900 రూపీస్ అనేది పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేము కూడా ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ మా ద్వారా చేయించుకోవాలనుకుంటే 130 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అప్లికేషన్ ఛార్జ్ అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి అప్లికేషన్ చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ కానీ, మెయిల్ ఐడి కానీ, లేదా టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ లేట్ ఫీ తోటి అదర్ డేట్స్ అయితే ఉన్నాయి. బట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 9th ఫిబ్రవరి 2026 అయితే మనకు లాస్ట్ డేటు. విత్ లేట్ ఫీ ఎక్స్ట్రా 2000 తోటి మనకు 25th ఫిబ్రవరి వరకు ఉంది. ఎక్స్ట్రా 5000 తోటి 5th మార్చ్ వరకు అయితే అవకాశం ఉంది. అండ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే 9th మార్చ్ 2026 నుంచి ఏపీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ హాల్ టికెట్కి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ తర్వాత మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. 28th 29th మార్చ్ ఈ డేట్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. గతంలో వచ్చేసి మనకు పెన్ పేపర్ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఏపీ సెట్ వచ్చేసి టోటల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఏపీ సెట్లో మనకు కంప్యూటర్ బేస్డ్ సిబిటీ ద్వారా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేస్తారు. మీకు అలాట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి మీరు కంప్యూటర్ ద్వారా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో అది మనకు 28th 29th రోజు అయితే ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి ఏపీ సెట్లో వచ్చేసి మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 కలిపి టోటల్గా 180 మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. 180 మినిట్స్కి ఎటువంటి బ్రేక్ అయితే ఉండదు. సో డైరెక్ట్గా 180 మినిట్స్ మీ యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో వచ్చేసి ఏంటంటే మీరు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను, పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. పీజీలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. జనరల్గా మీరు ఎంఏ నుంచి ఏ పీజీ అయినా కావచ్చు, ఎంకామ్ నుంచి ఏదైనా కావచ్చు, తర్వాత ఎంఎస్సీ నుంచి ఏ పీజీస్ అయినా కావచ్చు, తర్వాత అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి మనకు. ఎంటెక్ సంబంధించి కానీ, ఎంఈకి సంబంధించి కానీ, అండ్ ఎంబీఏకి సంబంధించి కానీ, తర్వాత ఎంసీఏకి సంబంధించి కానీ, సో ఎంసీఏకి సంబంధించి కానీ, తర్వాత ఎంఏడికి సంబంధించి, ఎంపీడికి సంబంధించి, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సంబంధించి, కమ్యూనికేషన్ కావచ్చు, లైబ్రరీ అండ్ సైన్స్ కావచ్చు, ఇలా మల్టిపుల్ పీజీస్ అయితే ఉంటాయి. ఆ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే క్వైరీ చేస్తారు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అని కూడా క్వైరీ చేస్తారు. పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎక్కడ కూడా ఉండవు. బట్ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేస్తారు ఎవరైతే పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు అని. బట్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కనుక అయినట్టయితే, మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి. సో మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే సో మనకు ఉండే ఎలిజిబిలిటీ ఏంటంటే వితిన్ 2 ఇయర్స్లో మనకు సంబంధించిన పీజీ కనుక కంప్లీట్ చేసుకోగలిగితే, అంటే మనకు సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత వితిన్ 2 ఇయర్స్ లోపు మీ పీజీ కనుక కంప్లీట్ అయినట్టయితే, ఇఫ్ మీరు ఈ యొక్క ఏపీ సెట్ క్వాలిఫైడ్ అయినట్టు మీకు
బెనిఫిట్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మీకు సో ఆ యొక్క ఏపీ సెట్కి అయితే వ్యాలిడిటీ అయితే ఉండదు. పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఎగ్జామినేషన్ వితిన్ 2 ఇయర్స్లో టోటల్ పీజీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే స్ట్రాంగ్ఫుల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం అయితే వెయిట్ చేయాలి. అండ్ దీనికి సంబంధించి పీజీలో పర్సంటేజ్ కూడా ఉంటుంది. సో మీరు కనుక ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ అయితే 50% పీజీలో స్కోర్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% మార్క్స్ అనేది మ్యాండేటరీ ఫర్ ఈ యొక్క సెట్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే. మరి సెట్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, సో సెట్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సెట్ కనుక మీరు క్వాలిఫై అయినట్టయితే వ్యాలిడిటీ అనేది ఉంటుంది, దానికి లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. వన్స్ మీరు ఏపీ సెట్ ఎగ్జామ్ రాసి పర్టికులర్గా మీ సబ్జెక్ట్లో మీరు క్వాలిఫై అయితే సో ఇది మనకి లైఫ్ టైం అయితే ఉంటుంది. అండ్ వ్యాలిడ్ ఓన్లీ విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నది సార్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీ సెట్కి అప్లై చేసుకోవచ్చు అని క్వైరీ చేస్తారు. ఏపీ సెట్కి తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి ఏపీ సెట్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏపీలో పడే సో ఇక్కడ డిగ్రీ లెక్చరర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డిగ్రీ లెక్చరర్స్ కోసం అప్లై చేసుకోవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. దట్ టు బి ఆంధ్రప్రదేశ్లో పడే నోటిఫికేషన్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి ఏపీ సెట్ అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్లో పడే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ డిగ్రీ లెక్చరర్స్ పోస్టులు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో అదైతే మనకు అప్లికేబుల్ అవ్వదు. తెలంగాణ స్టేట్లో పడే డిగ్రీ లెక్చరర్స్ కానీ తెలంగాణ స్టేట్లో ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోలేరు. అండ్ ఇది మనకు సంబంధించి సో ఇది జేఆర్ఎఫ్కి అప్లికేబుల్ కాదు. రీసెర్చ్ పర్పస్ కూడా దీన్ని క్యాలిక్యులేట్ అయితే చేయరు. జస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం డిగ్రీ లెక్చరర్స్ కోసం మాత్రం ఇది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే దీంట్లో మనకు పేపర్ 1 పేపర్ 2 అని అయితే ఉంటుంది. పేపర్ 1 అనేది కామన్ ఫర్ ఆల్. మనకు టోటల్గా 30 పేపర్స్కి అయితే సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 30 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అనేది సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ 30 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి పేపర్ 1 అనేది కామన్గా ఉంటుంది. మీరు ఏ పేపర్ స్టూడెంట్ అయినా కూడా టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అనేది కామన్. సో దీంట్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్కి అయితే పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. 1 అవర్ టైం డ్యూరేషన్ అయితే వస్తుంది దీనికి. సో 1 అవర్ టైం డ్యూరేషన్ అనేది బ్రేక్ ఉండదు. సో ఈ 3 అవర్స్ మధ్యలో ఎటువంటి బ్రేక్ అయితే ఉండదు. సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీకు సో పలానా డేట్ రోజు ఎగ్జామ్ ఉంటుందంటే 3 అవర్స్ కంటిన్యూస్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇలా పేపర్ 1 అనేది కామన్ ఫర్ ఆల్. పేపర్ 2 వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క సబ్జెక్ట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను, నేను కామర్స్ అనేది పేపర్ 2 అప్లై చేసుకుంటాను. లేదా నా ఫ్రెండ్ అనేవారు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేశారనుకుంటే వాళ్ళు ఫిజికల్ సైన్స్ కానీ కెమికల్ సైన్స్ కానీ అప్లై చేస్తారు. లేదా మ్యాథమెటికల్ అనుకుంటే మ్యాథమెటిక్స్కి అప్లై చేయడం జరుగుతుంది. హిందీ అనుకుంటే హిందీకి అప్లై చేస్తారు. పేపర్ 2 అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క మెయిన్ కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో పీజీ దాన్ని బట్టి ఉంటుంది. పేపర్ 1 అయితే కామన్ ఫర్ ఆల్. టోటల్గా పేపర్ 2 నుంచి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 2 అవర్స్ అయితే టైం డ్యూరేషన్. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. కాబట్టి సో ఇక్కడ టోటల్గా 300కి మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారు దాన్ని బట్టి స్కోర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. నేను ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 50% మార్క్స్ అనేది మీ పీజీలో ఉండాలి. అండ్ ఒకవేళ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేది మనం మెన్షన్ చేశాము. ఇఫ్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కారు అనుకుంటే ప్రజెంట్ పీజీ పర్సింగ్స్ ఉన్నట్లయితే విత్ ఇన్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ డేట్. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. విత్ ఇన్ 2 ఇయర్స్లో మీకు సంబంధించిన పీజీ అనేది కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఒకవేళ ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమిస్టర్ రాసుంటే ఇంకా రిమైనింగ్ 3 సెమిస్టర్స్ అనేవి విత్ ఇన్ 2 ఇయర్స్లో కనుక మీ పీజీ కంప్లీట్ అయినట్టయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో అదర్వైజ్ మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. అంటే పాస్ అయ్యి ఉండాలి. 2 ఇయర్స్ లోపు మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది పాస్ అయితే ఒకవేళ మీరు సెట్ క్వాలిఫై అయితే అది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ గురించి కూడా క్వైరీ చేస్తారు. ఎటువంటి మనకి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సో దీంట్లో మనకు మెయిన్ టాపిక్ వచ్చేసిందంటే రిజర్వేషన్ ఏ విధంగా అప్లికేబుల్ చేస్తారు అంటే సో మీకు సంబంధించిన సెట్ అప్లికేషన్ అనేది ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రిజర్వేషన్ అలా అప్లై చేస్తారు. ఎస్టీది అప్లై చేస్తారు, బీసీది అప్లై చేస్తారు, ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉమెన్ రిజర్వ్ కేటగిరీ కూడా అప్లికేబుల్ అయితే ఉంటుందనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే 40% సంబంధించి ఆర్ మోర్ ఉన్నట్టయితే కన్సిడర్ చేస్తారు. ఇది మీరు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ దీంట్లో మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఏపీ సెట్కి సంబంధించి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అనేది మీరు జనరల్ కేటగిరీ కానీ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే 40% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. 300 కానీ 120 మార్క్స్ అనేది వస్తే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే అవి. అండ్ తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 105 మార్క్స్ అయితే రావాలి. దట్ ఈస్ 35% మార్క్స్ అనేది వచ్చినట్టయితే మీరు యొక్క ఏపీ సెట్లో మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా మినిమం క్వాలిఫైడ్ వచ్చిన వారిని స్టెప్ 1 క్లియర్ చేసినట్టుగా కన్సిడర్ చేస్తారు. స్టెప్ 1 క్లియర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో స్టెప్ 2కి దట్ ఈస్ 6% రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ టాప్ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అయితే చేయడం జరుగుతుంది.
దెన్ ఒకవేళ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రైబ్ కావాలి అనుకుంటే స్క్రైబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వాటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అప్పుడైతే చూపించుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్కి ప్రజెంట్ మనకి ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు టోటల్గా 30 సబ్జెక్ట్స్కి అయితే ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 30 సబ్జెక్ట్స్ ఏంటి అనేది మీరు ఈ యొక్క అఫీషియల్ పీడిఎఫ్లో అయితే చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంథ్రపాలజీ సబ్జెక్ట్కి కండక్ట్ చేస్తున్నారు, హిస్టరీకి కండక్ట్ చేస్తున్నారు, కెమికల్ సైన్సెస్ కండక్ట్ చేస్తున్నారు, కామర్స్కి, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్కి, ఎకనామిక్స్కి, ఎడ్యుకేషన్కి, ఇంగ్లీష్కి, ఎర్త్ అట్మాస్ఫియర్కి సంబంధించి, ఎన్వైరన్మెంట్ సైన్స్కి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి, హిందీ, జర్నలిజంకి సంబంధించి ఇలా మనకు టోటల్గా 30 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 30 సబ్జెక్టులలో ఈక్వాలెంట్ పీజీ కానీ అదర్ పీజీ కానీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇది అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు ఏ సబ్జెక్టు ఏ క్యాండిడేట్ అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే ఆంథ్రపాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ ఇచ్చారు, మీడియం క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం ఏ విధంగా వస్తుందనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఆంథ్రపాలజీలో పీజీ కంప్లీట్ చేసి లేదా ఈక్వాలెంట్ డిగ్రీ కనుక మీకు ఉన్నట్టయితే మీరు యొక్క పేపర్లో ఏపీ సెట్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 పేపర్ 2 బోత్ మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆంథ్రపాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ అనేది మనకు మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తారు. పేపర్ 1 మాత్రం బోత్ మీడియంలో ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆంథ్రపాలజీలో అప్లై చేస్తే మీకు పేపర్ 2 ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. దెన్ ఆంథ్రపాలజీలో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ప్రజెంట్ పీజీ ఫస్టింగ్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హిస్టరీ మీరు అప్లై చేయాలంటే సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు. సో మీరు ఇక్కడ హిస్టరీకి సంబంధించి పీజీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ కెమికల్ సైన్సెస్, మీరు కెమికల్ సైన్సెస్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు సంబంధించిన ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేసినట్టయితే మీరు ఈ యొక్క కెమికల్ సైన్స్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అనలిటిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజికల్ కెమిస్ట్రీ, మెడికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ కెమిస్ట్రీ, ఇమరైన్కి సంబంధించి, ఫార్మాటికల్ కెమిస్ట్రీ, బయో ఇన్ఆర్గానిక్కి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్. అలైడ్ సబ్జెక్ట్స్ మీన్స్ కెమికల్ ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కెమికల్ సైన్స్ సంబంధించి, కెమిస్ట్రీ సైన్స్ సంబంధించిన ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్ వాటిని మనం అలైడ్ సబ్జెక్ట్స్ అయితే అంటాము. ఆ విధంగా ఆ రెలవెంట్ సబ్జెక్ట్స్లో కనుక మీరు పీజీ కంప్లీట్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేయొచ్చు. అండ్ కామర్స్ పేపర్ అయితే ఉంటుంది మనకు. కామర్స్ వచ్చేసి ఎవరైతే ఎంకామ్ ఆర్ ఈక్వాలెంట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారి యొక్క కామర్స్లో పేపర్ సెట్ 2 రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎంకామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎంకామ్ విత్ ఫినాన్స్ అండ్ కంట్రోల్ చేసిన లేదా సిఎస్ ఐసిడబ్ల్యూఏ ఆల్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎంకామ్ స్పెషలైజేషన్స్ తోటి ఆ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ కామర్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇది క్వశ్చన్ పేపర్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సంబంధించి మీరు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంసీఏ కానీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పేపర్కి అప్లై చేయొచ్చు. వారితో పాటు ఇక్కడ మనకి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దట్ ఈస్ ఎంఈలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎంఈలో సిఎస్సి కానీ చేసిన స్టూడెంట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంబంధించి చేసిన వాళ్ళు కానీ, సో ఎంఈ ఎంటెక్ అలా ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఎకనామిక్స్ అప్లై చేయాలంటే పీజీలో ఎకనామిక్స్ ఆర్ ఈక్వాలెంట్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్కి అప్లై చేయొచ్చు. అండ్ మనకు ఎంఏ ఎడ్యుకేషన్ అనే కోర్సు కూడా ఉంటుంది. మీరు ఎంఏ ఎడ్యుకేషన్ కనుక కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్కి అయితే అప్లై చేయొచ్చు. ఆ విధంగా అలైడ్ సబ్జెక్ట్స్ అయితే ఇస్తారు. మీ అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లై చేయాలి. ఎడ్యుకేషన్ పేపర్ అప్లై చేస్తే బోత్ మీడియంలో అయితే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ ఇచ్చారు, సో ఈక్వలెంట్ చేసిన వారు. తర్వాత మనకు ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్ సంబంధించిన సైన్సెస్ ఇచ్చారు. మ్యాక్సిమం ఆఫ్ ది సైన్స్ పేపర్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో అయితే ఉండదు. సో వారికి సంబంధించిన రిలవెంట్ పేజెస్ అయితే ఇచ్చారు. ఈ పేజెస్ కంప్లీట్ చేసిన వారు ఈ యొక్క ఎర్త్ అట్మాస్ఫియర్ సంబంధించిన సబ్జెక్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఎన్వైరన్మెంట్ సైన్స్ కూడా ఈక్వలెంట్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అప్లై చేయొచ్చు. జాగ్రఫీకి సంబంధించి, జర్నలిజంకి సంబంధించి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకు లాకి సంబంధించి, లాలో మీరు ఈ యొక్క సెట్ ఎగ్జామ్ రాయాలంటే లాకి సంబంధించిన పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. దట్ ఈస్ ఎల్ఎల్ఎం అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అనేది మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లైఫ్ సైన్స్ అయితే చూడొచ్చు. లైఫ్ సైన్స్ అప్లై చేయాలి అంటే మీరు బాటనీ కానీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, జువాలజీ కానీ, ఫిషరీస్ కానీ, యానిమల్ బయాలజీ కానీ, మరైన్ బయాలజీ కానీ, అప్లైడ్ జెనెటిక్స్ కానీ ఇలా ఈక్వలెంట్ పీజీ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే ఆ సబ్జెక్ట్లో సో మీరు ఈ యొక్క లైఫ్ సైన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ టోటల్గా మనకు 30 సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మ్యాథమెటిక్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు పీజీ అనేది మ్యాథమెటిక్స్లో చేసిన, దెన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్లో చేసిన, స్టాటిస్టిక్స్లో చేసిన, అప్లైడ్ స్టాటిస్టిక్స్లో చేసిన, మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా మీరు ఈ యొక్క మ్యాథమెటికల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఫిజికల్ సైన్స్ ఈక్వలెంట్ డిగ్రీస్ కనుక మీరు పీజీలు కనుక చేస్తే ఆ రిలవెంట్ పేపర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. దెన్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే టాపిక్ సంబంధించి. సో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తెలంగాణలో అయితే మీరు తెలంగాణ స్టేట్ నుంచి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే తెలంగాణలో మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మనకు టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ దెన్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములకు సంబంధించి నెల్లూరు, అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించి యాజ్ పర్ ఈ నోటిఫికేషన్స్ ప్రకారం. అండ్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ సెట్ ఎగ్జామ్ రాసిన వారు సో మినిమం క్వాలిఫైడ్ అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లో కలిపి మీకు మినిమం 40% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40%. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 120 మార్క్స్. మనకి 300కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి దానిపైన మనం 40% తీసుకుంటే 120 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆర్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 35% మార్క్స్ రావాలి. దట్ ఈస్ 105 మార్క్స్ అని వచ్చినట్టయితే సో అది మినిమం క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైడ్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో, పర్టికులర్ కేటగిరీలో టాప్ 6%లో మీరు ఉంటే ఆ యొక్క సబ్జెక్ట్కి మీకు సెట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే